కేరళలో కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూడడం, ఫ్లూ కేసులు పెరగడంతో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. జిల్లాల వారీగా కోవిడ్ కేసుల పరిస్థితిని సమీక్షించాలని, పాజిటివ్ శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపాలంటూ అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన ఈ అడ్వైజరీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేష్, చెప్పండి. చూస్తున్నాం కేరళలో ఒక కొత్త వేరియంట్ గుర్తించినట్టుగా చెప్తున్నారు. ఇది ఎనీ అదర్ అడ్వైజరీగా చూడాలా? ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఈ అడ్వైజరీ సారాంశం ఏంటి? కేరళలో JN1 అనే కొత్త వేరియంట్ ను కనుగొన్నారు. ఆ నేపథ్యంలో దేశం మొత్తం కూడా అప్రమత్తం కావాలని కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి కిందటే మార్గదర్శకాలు జారీ చేసింది. రాబోయేటువంటి రోజుల్లో పండుగల సీజన్ ఉంది. ఒకవైపు కరోనా, మరోవైపు ఈ క్రిస్మస్ సెలవులు ఉన్నాయి, ఆ తర్వాత నూతన సంవత్సర సెలవులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రజలంతా ఎక్కువ గుమిగూడేటువంటి అవకాశం ఉంది, తొందరగా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలన్నీ కూడా మళ్ళీ తిరిగి RT-PCR టెస్టులకు సంబంధించిన కిట్స్ అన్ని కూడా రెడీ చేసుకోవాలని ఆదేశించింది. అలాగే శాంపిల్స్ ఏవైతే ఉంటాయో కలెక్ట్ చేశారో వాటన్నిటిని కూడా ల్యాబొరేటరీస్ విన్సాగ్గో అనే ల్యాబొరేటరీకి పంపించాలని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పంత్ కొద్దిసేపటి కిందటే అన్ని రాష్ట్రాలకు ఒక అడ్వైజరీ జారీ చేశారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రపంచంలో ప్రధానంగా కొన్ని కొత్త వేరియంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా మన దేశంలో కేరళలో అలాగే కొడగు ప్రాంతంలో ఎక్కువగా వరల్డ్ టూరిస్ట్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి ఏరియాస్. సో అక్కడ వస్తున్నటువంటి టూరిస్ట్ వల్ల దాదాపు JN1 అనేటువంటి కొత్త వేరియంట్ వెలుగుతుంది అనేటువంటి ఒక సమాచారం వస్తుంది. సో ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ఈ రకమైనటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మళ్ళీ సిద్ధం చేసుకోవాలి. RT-PCR టెస్ట్ కిట్లన్నీ కూడా సిద్ధం చేసుకోవాలని. సో JN1 BA.2.8611 అనేటువంటి కొత్త వేరియంట్ గా దీన్ని డిటెక్ట్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ అయితే అందాల్సి ఉంది. ప్రజలంతా కూడా హైజీన్ పాటించాలి, ఖచ్చితంగా పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండాలి, పరిశుభ్రమైనటువంటి గాలి పీల్చే విధంగా దీనికి సంబంధించినటువంటి ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో జీవించాలనేటువంటి ఒక విజ్ఞప్తి కూడా కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసింది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.